వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ విజయనగరం. మిత్రులారా, నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. తెలుగు ఏపీ తెలంగాణ సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మిత్రులారా, మన ఫోన్ నెంబర్ 9603053573. మనం త్వరలో ఏపీ డిఎస్సికి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి అయినా సరే లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ ఏపీకి సంబంధించి మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ని ఒకటి ఒక 3-4 రోజుల్లో మనం ప్రారంభించబోతున్నాం. మిత్రులారా, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అయ్యే విధంగా మేము మీకు విజయంకి తోడ్పాటు అందిస్తాం. ఈ కోచింగ్ ఎంత ప్రామాణికం అంటే ప్రాచీన సాహిత్యం కానీ, ఆధునిక సాహిత్యం కానీ, భాషాశాస్త్రం కానీ, విమర్శ కానీ, వ్యాకరణాంశాలు కానీ, టెక్స్ట్ బుక్ కంటెంట్ కానీ, అలాగే ఫోక్ లిటరేచర్, జానపద సాహిత్యం కానీ ఏదైనా అత్యంత ప్రామాణికంగా చెప్పబడుతుంది. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ని, గతంలో విజయం సాధించిన మీ విద్యార్థులను అడిగి తెలుసుకోండి. అయితే డిఎస్సిలో మనకి కొన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు, తరచూ అడుగుతున్నారు. అందులో భాగంగా మనకి పారిభాషిక పదాలు అనేవి ఉన్నాయి. చూడాలి మిత్రులారా, ఈ పారిభాషిక పదాలకు సంబంధించి డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సిలో మనకి బిట్లు అడుగుతూ ఉన్నారు. అయితే దీన్ని మనం ఎలా చదువుకోవాలి? ఇవి దాదాపు బాల వ్యాకరణంలో మనకి ప్రౌఢ వ్యాకరణంలో ఒక 100 వరకు పారిభాషిక పదాలు మనకు ఉన్నాయి. అయితే కొన్ని పదాలను మనం ఇప్పుడు ఆ పారిభాషిక పదాలకు సంబంధించి కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పారిభాషిక పదాలు అంటే వ్యాకరణం ఏదైతే ఉందో వ్యాకరణంలో తరచుగా వచ్చేవి ఏవైతే ఉన్నాయో వచ్చే పదాలు, వ్యాకరణంలో తరచుగా వచ్చే పదాలను పారిభాషిక పదాలు అంటారు. వ్యాకరణంలో తరచుగా వచ్చే పదాలని పారిభాషిక పదాలు అంటారు. అసలు ఈ పారిభాషిక పదాల ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే ఈ పారిభాషిక పదాల ప్రస్తావన అనేది ఎక్కడ ఉంది అంటే పారిభాషిక పదాల ప్రస్తావన గోపద బ్రాహ్మణం. ఇది గోపద బ్రాహ్మణంలో పారిభాషిక పదాల యొక్క ప్రస్తావన అనేది ఉంది. గోపద బ్రాహ్మణంలో చూడండి, వ్యాకరణంలో తరచుగా వచ్చే పదాలని ఏమంటారు అంటే పారిభాషిక పదాలు అంటారు. పారిభాషిక పదాల ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది అంటే గోపద బ్రాహ్మణంలో ఉంది. మరి మహాభారతంలో ఈ మహాభారతంలో ఈ వ్యాకరణ ప్రశంస అనేది ఏదైతే ఉందో వ్యాకరణ ప్రశంస అనేది మనకి ఏ పర్వంలో కనిపిస్తుంది అంటే ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. మహాభారతంలో వ్యాకరణ ప్రశంస అనేది ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. అలాగే రామాయణం ఏదైతే ఉందో ఈ రామాయణంలో వ్యాకరణ పరిజ్ఞానం, ఈ వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం, రామాయణంలో వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం కలిగిన పాత్ర ఎవరు అంటే హనుమంతుడు. ఈ హనుమంతుడికి సంగీత సాహిత్యాలతో పాటు హనుమంతుడికి వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉందట. మరి తెలుగులో మొదటి వ్యాకరణం, తొలి తెలుగు వ్యాకరణ గ్రంథము అంటే తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం అనాలి. చూడండి, తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఏది అంటే తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఏది అంటే తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం నన్నయ్య రాసినటువంటి నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణి. ఇది తెలుగు భాషకు మొదటి వ్యాకరణ గ్రంథమే, కానీ నన్నయ్య ఈ వ్యాకరణ గ్రంథం ఏదైతే ఉందో ఆంధ్రశబ్ద చింతామణి అనే దానిని సంస్కృతంలో రచించాడు. తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథము ఆంధ్రశబ్ద చింతామణి. ఇది నన్నయ్య రాశాడు. తెలుగు భాషకు మొదటి వ్యాకరణ గ్రంథం సంస్కృత భాషలో. మరి ఇక్కడ చూడాలి మిత్రులారా, తెలుగు భాష ఏదైతే ఉందో ఈ తెలుగు భాషకు తెలుగులో రాసినటువంటి మొదటి వ్యాకరణ, తెలుగు భాషకు తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం ఏది అంటే తెలుగు భాషకు తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం ఏది అంటే దాని పేరు మూలఘటిక కేతన. ఈ మూలఘటిక కేతన రాసినటువంటి ఆంధ్ర భాష, మూలఘటిక కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం అనేది
ఇది తెలుగు భాషకి తెలుగులో రాసిన తెలుగు భాషకు మొదటి వ్యాకరణ గ్రంథం నన్నయ్య రాసిన ఆంధ్రశబ్ద చింతామణి. తెలుగు భాషకు మొదటి వ్యాకరణ గ్రంథమే కానీ నన్నయ్య దాన్ని తెలుగులో రాయలేదు, సంస్కృత లిపిలో రాశాడు. తెలుగు భాషకు తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం మూలఘటిక కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం. అలాగే తెలుగు భాషకు నేటికి ఈ తెలుగు భాష ఏదైతే ఉందో ఈ తెలుగు భాషకు నేటికి అత్యంత ప్రామాణిక తెలుగు భాషకు నేటికి అత్యంత ప్రామాణిక వ్యాకరణ గ్రంథం. తెలుగు భాషకు నేటికి అత్యంత ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథం ఏది అంటే చెన్నై సూరి పరవస్తు ఈ చెన్నయ్య సూరి రాసినటువంటి బాల వ్యాకరణం తెలుగు భాషకు నేటికి అత్యంత ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథం బాల వ్యాకరణం. కాబట్టి వ్యాకరణంలో తరచుగా వచ్చే పదాలని పారిభాషిక పదాలు అంటారు. ఈ వ్యాకరణ పారిభాషిక పదాల యొక్క ప్రస్తావన మొదటిగా ఏ గ్రంథంలో చేయబడింది అంటే గోపద బ్రాహ్మణంలో చేయబడింది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూస్తే మహాభారతంలో వ్యాకరణ ప్రశంస ఉద్యోగ పర్వంలో ఉంది. రామాయణం ఏదైతే ఉందో ఈ రామాయణంలో వ్యాకరణ పరిజ్ఞానం కలిగిన పాత్రధారుడిగా ఎవరు చెప్పబడ్డాడు అంటే హనుమంతుడు. తెలుగు భాషకు మొదటి వ్యాకరణ గ్రంథం నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణి. తెలుగు భాషకు తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం మూలఘటిక కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణము. తెలుగు భాషకు నేటికి ప్రామాణిక వ్యాకరణ గ్రంథం ఏది అంటే పరవస్తు చెన్నై సూరి రాసినటువంటి బాల వ్యాకరణం. అయితే పారిభాషిక పదాలు అడిగేటప్పుడు మనం కొన్ని పారిభాషిక పదాల గురించి ఇప్పుడు ప్రస్తావిద్దాం. ఇప్పుడు ఉదాహరణకి అపత్యార్థకం అన్నాడు. అపత్యార్థకం చూడండి మిత్రులారా, అపత్యార్థకము అంటే ఒకానొకని వంశములో పుట్టిన వారిని తెలిపేది. ఇలా ఒకానొకని వంశంలో పుట్టేవారిని తెలిపేది ఏదైతే ఉందో దాన్ని అపత్యార్థకం అంటారు. చూడండి, కౌరవులు అన్నాము. కౌరవులు అంటే కౌరవులు అనగా కురువంశంలో జన్మించినవారు అని అర్థం. కురువంశంలో జన్మించినవారు కౌరవులు అంటే. అదేవిధంగా చూసినట్టంటే రాఘవుడు అన్నాం. రాఘవుడు అంటే అర్థం ఏంటి అంటే రాఘవుడు అంటే రఘువంశంలో జన్మించినవారు అని అర్థం. ఇలా ఒకానొకని వంశంలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో వారిని అపత్యార్థకము అంటారు. అంటే కురువంశంలో జన్మించిన వారు కాబట్టి కౌరవులు, రఘువంశంలో జన్మించినవాడు కాబట్టి రాఘవుడు, పురువంశంలో జన్మించినవాడు కాబట్టి పురుడు, ఇలా పేరు వచ్చింది. కాబట్టి ఇలా ఒకానొకని వంశంలో జన్మించే వారిని తెలిపితే దానిని వ్యాకరణ పారిభాషిక పదాలలో అపత్యార్థకం అంటారు. చూడాలి మిత్రులారా, అపత్యార్థకం తర్వాత రెండోది గోత్రార్థకం. అసలు గోత్రార్థకము అంటే అర్థం ఏంటి? ఒకానొకని సంతానాన్ని తెలిపేది. ఒకానొకని సంతానాన్ని తెలిపేది ఏదైతే ఉందో దానిని ఏమని పిలుస్తారు అంటే ఒకానొక సంతానాన్ని తెలిపే దానిని గోత్రార్థకము అంటారు. గోత్రార్థకం అంటారు. చూడాలి మిత్రులు, దాన్ని గోత్రార్థకం అంటారు. చూడండి, ఉదాహరణకి దాశరథి అన్నాం. దాశరథి అంటే దశరథుని కుమారుడు. దశరథుని కుమారుడు కాబట్టి దాశరథిని పేరు వచ్చింది. జానకి అంటే అర్థం ఏంటి? జానకి అంటే జనకుని కుమార్తె కాబట్టి జానకి. గాంగేయుడు అంటే ఎవరు? గాంగేయుడు అంటే గంగ కుమారుడు. గంగ ఎవరైతే ఉన్నారో ఈ గంగ యొక్క కుమారుడు కాబట్టి గాంగేయుడు. దశరథుని కుమారుడు దాశరథి అంటే ఎవరు? శ్రీరాముడు అని అర్థము. జనకుడి కుమార్తె జానకి అంటే సీత అని అర్థం. గంగ కుమారుడు గాంగేయుడు అంటే గంగ కుమారుడు అనగా ఇక్కడ భీష్ముడు అని అర్థం. ఇలా ఒకానొకని సంతానాన్ని చెప్పేదానిని ఏమంటారు అంటే దానిని గోత్రార్థకం అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకానొకని వంశంలో పుట్టినట్లయితే ఒకానొకని వంశంలో పుట్టిన వారిని తెలిపేది అపత్యార్థకం అంటారు.
అలాగే కౌరవులు అంటే కురువంశంలో పుట్టినవారు, రాఘవుడు అంటే రఘువంశంలో పుట్టినవాడు, పురుడు అంటే పురువంశంలో పుట్టినవాడు. ఇది మరి ఒకానొకని సంతానాన్ని తెలిపేదానిని ఏమంటారు అంటే గోత్రార్థకం అంటారు. దీనికి ఉదాహరణ ఏదైతే ఉందో దశరథుని కుమారుడు కాబట్టి దాశరథి, జనకుని కుమారుడు కాబట్టి కుమార్తె కాబట్టి జానకి, గంగ కుమారుడు కాబట్టి భీష్ముడికి గాంగేయుడు అని పేరు వచ్చింది. ఇలా ఒకానొకని సంతానాన్ని తెలిపేది గోత్రార్థకం. మూడోది చూసినట్లయితే మతుబర్ధకం అన్నాడు. మతుబర్ధకాలు అంటే కలది కలవాడు. ఈ కలది కలవాడు అనే అర్థాలిచ్చేది. ఇలా కలడు కలవాడు, కలది కలవాడు అర్థాలు ఇచ్చేదానిని వ్యాకరణ పారిభాషిక పదాలలో మతుబర్ధకాలు అంటారు. చూడండి, శ్రీమంతుడు అన్నాం. శ్రీమంతుడు అంటే సంపద ఏవైతే ఉన్నాయో సంపదలు కలవాడు అని అర్థం. శ్రీమంతుడు తర్వాత శ్రీమతి అంటే శ్రీమతి అంటే మంచి బుద్ధి గలది అని అర్థం. ఇలా చివర కలది కలవాడు అని అర్థాలు ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో శ్రీమంతుడు సంపదలు కలవాడు, శ్రీమతి మతి అంటే శ్రీ అంటే మంచి, శ్రీమతి అంటే మంచి బుద్ధి కలది. ఇలా కలది కలవాడు అర్థాలు ఇచ్చేదానిని వ్యాకరణ పారిభాషిక పదాలలో మతుబర్ధకాలు అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మతుబర్ధకాలు అంటే. దీని తర్వాత మనం చూసినట్లయితే మిత్రులరా, మతుబర్ధకాల తర్వాత మనకి చూడండి నాలుగోది ఆకృతి గణము అన్నాడు. ఆకృతి గణం. అసలు ఆకృతి గణము అంటే చూడాలి, ఒకే రకమైన వ్యాకరణ కార్యాలు ఏవైతున్నాయో ఈ వ్యాకరణ కార్యాలు అనేక శబ్దాలకు జరిగినప్పుడు ఒకే రకమైన వ్యాకరణ కార్యాలు అనేక శబ్దాలకు జరిగినప్పుడు వాటిని వేరువేరుగా కాక కలిపి చెప్పడాన్ని ఏమంటారు అంటే దాన్నే ఆకృతి గణము అంటారు. ఒకే రకమైన వ్యాకరణ కార్యాలు అనేక శబ్దాలకు జరిగినప్పుడు వాటన్నింటిని వేరువేరుగా కాకుండా కలిపి చెప్పడాన్నే ఆకృతి గణము అంటారు. చూడండి, ఉదాహరణకి పేదాదులు ఉన్నాయి, పేదాదులు, అలాగే కడాదులు, అలాగే పేర్వాదులు తర్వాత ఇంకా చూడండి దీని తర్వాత ప్రాతాదులు తర్వాత అలాగే ఇట్లాంటి ఏమ్యాదులు అని ఉన్నాయి. ఏమ్యాదులు, పేదాదులు అంటే మనకి జనరల్గా పేద, బీద, ముద్ద, జవ, కొమ, పేద, బీద, ముద్ద, జవ, కొమ, బాలింత, మనుమ, ఐదవ, గొడ్డు, ఇవి పేదాదులు. కడాదులు అంటే కడ, చివర, తుద, మొదట, పగలు, బయలు మొదలైనవి, ఇవి కడాదులు. పేర్వాదులు అంటే పేరు, చిగురు, పొదరు తలవారు, తలిరు, పండు, ఎండు ఇలాంటివన్నీ పేర్వాదులు. ప్రాతాదులు అంటే ప్రాత, లేత, పువ్వు, క్రొత్త, చెన్ను, ఇవి ప్రాతాది శబ్దాలు. మరి ఇలా ఒకే రకమైన వ్యాకరణ కార్యాలు అనేక రకాలైన శబ్దాలకు జరిగినప్పుడు వాటన్నింటినీ ఇలా విడివిడిగా పేద, బీద, ముద్ద, జవ, కొమ అని చెప్పకుండా ఒకే రకమైన వ్యాకరణ కార్యం పేద శబ్దానికి సూత్రం ప్రకారం ఎలా జరుగుతుందో మిగిలిన వాటికి కూడా అలాగే జరుగుతుంది. ఇలా ఒకే రకమైన వ్యాకరణ కార్యము అనేక శబ్దాలకు జరిగినప్పుడు వాటన్నింటినీ ఇలా విడిగా వేరువేరుగా కాకుండా వాటన్నింటినీ కలిపి పేదాదులు, కడాదులు, పేర్వాదులు, ప్రాతాదులు, ఏమ్యాదులు ఇలా కలిపి చెప్పడాన్ని ఏమంటారు అంటే ఆకృతి గణము అంటారు. చూడాలి మిత్రులారా. దీని తర్వాత మనం చూసినట్లయితే నిపాతము అన్నాడు. ఐదోది చూడాలి. అసలు నిపాతము అంటే అర్థం ఏంటి? నిపాతము అంటే వ్యాకరణ సూత్రము వలన ఒక రూపం, వ్యాకరణ సూత్రము వలన ఒక రూపం రావలసి ఉండగా వాటిని వ్యాకరణవేత్త
వ్యాకరణవేత్త వేరొక వాటిని వ్యాకరణవేత్త ఎవరైతే ఉన్నారో వాటిని వ్యాకరణవేత్త వేరొక క్రొత్త రూపంగా దాన్ని వ్యాకరణవేత్త వేరొక క్రొత్త రూపంగా మార్చి చెప్పడాన్ని నిపాతము అంటారు. చూడాలి, వ్యాకరణ సూత్రము వలన ఒక రూపం రావలసి ఉండగా వ్యాకరణవేత్త తన అభీష్టానుసారంగా వ్యాకరణవేత్త వేరొక కొత్త రూపంగా వాటిని మార్చి చెప్పడాన్ని నిపాతము అంటారు. చూడాలి మిత్రులారా, కద్రు అని ఉంది. ఈ కద్రు అని ఉండగా దీనికి నామంబుల తుది దీర్ఘంబునకు నామంబుల తుది దీర్ఘంబునకు హరస్వంబగు అనే సూత్రం ఉంది. చూడండి, కద్రు అని ఉండగా నామంబుల తుది దుర్గంబునకు హ్రస్వంబగు. నామములు అంటే పేర్ల చివర దీర్ఘాలుంటే వాటికి హ్రస్వం చేయాలి అనే సూత్రంచే ఈ కద్రు అనే దాంట్లో దీర్ఘం పోయి కద్రు అయింది. ఇప్పుడు దీనికి ఈ కద్రు శబ్దానికి ఇంకో సూత్రం, ఉకారాంత గోశబ్దంబులకంతట ఉవర్ణకంబగు. అంటే ఎప్పుడైనా ఉకారాంత అంతమందు కలిగిన శబ్దాలు కానీ గో అనే శబ్దం కానీ ఉంటే వాటికి అనే వర్ణకం వస్తుందట. ఇక్కడ కద్రు అనేది ఉకారం చివర కలిగిన పదం కాబట్టి ఈ కద్రు అనే పదానికి ఈ అనేది చేరి కద్రువు అవ్వాలి. కానీ వ్యాకరణవేత్త మాత్రం దాన్ని అని మార్చి రాశాడు. చూడండి, వ్యాకరణ సూత్రాల వల్ల ఒక రూపం రావలసి ఉండగా వ్యాకరణవేత్త దాన్ని వేరొక కొత్త రూపంగా మార్చి చెప్పడాన్ని ఏమంటారు అంటే నిపాతము అంటారు. కద్రు అని ఉండగా నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు అనే సూత్రంచే పేర్ల చివర తుది అంటే చివరి అక్షరాలు దీర్ఘాలుంటే వాటికి హ్రస్వం అవుతుంది అనే సూత్రంచే కద్రు అనే శబ్దంలో చివర దీర్ఘం పోయి కద్రు మిగిలింది. దీనికి ఉకారాంత గోశబ్దంబులకంతటా ఉవర్ణకంబగు అనే సూత్రంచే ఉకారాంత పదం కానీ గోశబ్దానికి కానీ వర్ణకం వస్తుంది అనే సూత్రంచే చేరి కద్రు ప్లస్ కద్రువు అయ్యింది. కానీ కద్రువు అవ్వాలి. కానీ వ్యాకరణవేత్త స్థానంలో ఇక్కడ ఏం పెట్టాడు? పెట్టాడు. అంటే వ్యాకరణ సూత్రాల వల్ల ఒక రూపం రావలసి ఉండగా దానిని వ్యాకరణవేత్త తన అభీష్టానుసారం వేరొక కొత్త రూపంగా మార్చి చెప్తే దాన్నే నిపాత సూత్రము అంటారు. ఇలా బాల వ్యాకరణం నిపాత సూత్రాలు దాదాపు చాలా వరకు 7-8 వరకు 10 వరకు కనిపిస్తున్నాయి. చూడాలి మిత్రులారా, మరి అసలు కద్రువ అంటే జనరల్గా కద్రువ అంటే అర్థం మసి అనే అర్థం. ఈ కద్రువ అనేది అసలు ఎవరు అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్య. 2 భార్యల్లో కద్రు వినతల్లో ఒక ఆవిడ. అది చూడాలి మిత్రులారా. ఇలాగే మనకి దీని తర్వాత చూసినట్లంటే స్త్రీ సమం అన్నాడు. అసలు స్త్రీ సమము అంటే ఏంటి చూడాలి. స్త్రీ సమము అన్నాడు. జనరల్గా చెప్తే స్త్రీ సమము అంటే ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించినవి ఇలా ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించిన వాటిని స్త్రీ సమాలు అంటారు. అసలు ఏంటి ఏకవచన ప్రత్యయాలు? ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు అంటే డు మూవు. ప్రథమా విభక్తిలో డు ఒకటి, మూ ఒకటి, ఊ ఒకటి, ఇవి ఏకవచనాలు. లు బహువచనం. ఈ డు మూవు ఏ పదాలకు చేరడానికి ఈ డూము ఊ అనేవి ఏ పదాలకు చేరడానికి యోగ్యత లేదో అటువంటి వాటిని స్త్రీ సమాలు అంటారు. అంటే ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించిన వాటిని ఏమంటారంటే స్త్రీ సమాలు. ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు అనగా డూమూవు. ఈ డూమూవు అనేవి ప్రథమా విభక్తిలో ఏకవచనాన్ని చెప్తున్నాయి. ఈ డూమూవు అనేవి ఏ పదాలకు చేరడానికి యోగ్యత లేదో వాటిని మనం స్త్రీ సమాలుగా తీసుకోవాలి. చూడండి, ఉదాహరణకి అన్న,
అలాగే అయ్యా, అలాగే గోడ, అలాగే మేడ, అదేవిధంగా చెట్టు, చెట్టు తర్వాత గట్టు, గట్టు తర్వాత గ్రద్ద అన్నాం. ఇక్కడ ఈ పదాలు ఇచ్చాం. అన్న ఎడగబోతున్నవే అంటాం. అన్న డూ చేరదు. అలాగే అయ్యా ఎడగబోతున్నావు అంటాం, డూ చేరదు. అయ్యే డూ అనలేం. గోడ పడిపోయింది, మేడ కూలింది అంటాం. గోడ కూలింది, మేడ కూలింది. గోడ డూ, మేడ డూ రాదు ఇక్కడ. అలాగే చెట్టు కూలింది, గట్టు కూలింది అనాలి. చెట్టు గట్టు డూ రాదు. అలాగే గ్రద్ద పిల్లను తన్నుకుపోయింది అంటాం, కానీ గ్రద్ద డూ అనలేం. అంటే ఇక్కడ ఏకవచన ప్రత్యయాలైన డూ, మూవ్ అనేవి ఈ పదాలకు చేరడానికి యోగ్యత లేదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి స్త్రీ సమాల కింద తీసుకోవాలి. కాబట్టి ఇలా ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించిన వాటిని ఏమంటారు? స్త్రీ సమాలు. డూమోవు ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు. అవి ఏ పదాలకు చేరడానికి యోగ్యత లేదు అటువంటి పదాలను మనం ఖచ్చితంగా స్త్రీ సమాల కింద తీసుకోవాలి. ఇలాగే మనకి స్త్రీ సమాల తర్వాత కరణం అన్నాడు. చూడండి, మనకి అసలు పారిభాషిక పదాల్లో కరణము అంటే ఏంటి? క్రియాసిద్ధిం ప్రకృష్టోపకరణంబో, క్రియాసిద్ధిం క్రియాసిద్ధిం ప్రకృష్టోపకారకంబు, కారకంబు, కరణంబు. ఇది బాల వ్యాకరణంలో సూత్రం. క్రియాసిద్ధిం ప్రకృష్టోపకారకంబు కరణంబు అన్నాడు. అంటే క్రియ అంటే పని సిద్ధించడానికి, జరగడానికి ఏది కారణమవుతుందో దాన్ని కరణము అంటారు. చూడండి, ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణ ఖడ్గంబు చేత ఖండించే అన్నాడు. ఖడ్గంబు చేత ఖండించే అన్నాడు. అంటే ఇక్కడ ఖండించడము అనే పని జరగడానికి ఏది ఆధారమైంది? ఖడ్గం. కాబట్టి ఈ ఖడ్గము అనేది కరణము అవుతుంది. అంటే పని జరగడానికి క్రియాసిద్ధిం ప్రకృష్టోపకారకంబు కరణంబు. అంటే పని జరగడానికి ఏది కారణమవుతుందో అది కరణము అవుతుంది. ఇక్కడ ఖడ్గంబు చేత ఖండించే అంటే ఈ ఖండించడం అనే పని జరగడానికి కారణం ఏంటయింది? కారణం ఏది? ఖడ్గం. కాబట్టి ఇక్కడ ఖడ్గము అనేది కరణం కింద మనం తీసుకోవాలి. కాబట్టి ఇది కరణం. ఎగ్జాంపుల్ మనకు బిట్టడినప్పుడు క్రియాసిద్ధిం ప్రకృష్టోపకారకంబు డాష్ అంటాడు. కరణమా, లేకపోతే సంప్రదానమా, లేకపోతే యోగ్యమా, ఇట్లా అడుగుతాడు. అది కరణం అని పెట్టుకోవాలి. ఇలా పారిభాషిక సమాలు దాదాపు బాల ప్రౌఢ వ్యాకరణాల్లో ఒక 70-80 పదాలు ఆగమము, ఆదేశము, ఆకృతి గణము, స్త్రీ సమము, కృతహర్స్వము, అతిదేశము, జడ్డ, మాముడి, ప్రాయికము, అలాగే ధృతము, ధృత ప్రకృతికము, కలలు, ఆగమము, ఆదేశము, ఆమ్రేడితము, ఆకృతి గణము, అదేవిధంగా మనకి ఆత్మనే పదము, పరస్మై పదము, కర్త, కర్మ, క్రియ, అలాగే తద్దితము, అలాగే తద్దితం తర్వాత స్త్రీ సమము, త్వార్థకము, ఇట్లా చాలా ఇంచుమించు ఒక 80-90 పదాలు మనకి ముఖ్యమైన పారిభాషిక పదాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఈ పారిభాషిక పదాల నుంచి ఒక బిట్టు మనకు మిస్ అవ్వకుండా ఆన్సర్ చేయొచ్చు. ఈ టాపిక్లో నుంచి జీవితంలో ఖచ్చితంగా డిఎస్సిలో ఒక బిట్ అయితే వస్తుంది. కాబట్టి మిత్రులారా, క్వాలిటీ ఆఫ్ టీచింగ్, క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్, క్వాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు కావాలి, జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్కి రండి. త్వరలో మనం ప్రారంభించబోయే 4-5 రోజుల్లో ప్రారంభించబోయే ఈ ఆఫ్లైన్ బ్యాచ్లో మీరు చేరండి. ఖచ్చితంగా మీ కళనైతే సాకారం చేసుకోండి. సబ్జెక్ట్ని అద్భుతంగా మీకు ప్రాచీన సాహిత్యం నుండి, మోడర్న్ పోయిటరీ నుండి, విమర్శ, భాషాశాస్త్రం, ఏ టాపిక్ తీసుకున్నా మీకు ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ భారతదేశం మీ మొత్తం తిరిగిన దొరకనంత సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది ఓపెన్ హార్ట్గా మీకు చెప్తున్నాం. దయచేసి అర్థం చేసుకొని డబ్బులు కట్టి మోసపోకండి. మంచి సంస్థను ఎంచుకొని ఖచ్చితంగా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిత్రులారా, ఎవరికైనా సరే వివరాల పరంగా మనకు కావాలి అనుకున్నట్లయితే, ఈ వివరాల పరంగా కావాలంటే ఎవరైనా సరే మనకి ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి 9603053573 అనే నెంబర్కి, ఈ 9603053573 అనే నెంబర్కి, నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి సబ్జెక్ట్ మీకు అందించి మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వడానికి మా వంతు సహకారం మేము అందిస్తాం. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ.